హలో అండి, ఈరోజు కేరళ వ్లాగ్ 2 చూస్తామా. ఐ హోప్ మీరు ఫస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు. కేరళలో ఏమయ్య చేసావు మూవీ షూటింగ్ జరిగింది ఈ చర్చ్లోనే. అందరూ ఆ మూవీ చూసుంటారు కదా. బ్యాక్ వాటర్స్కి ఫ్రంట్ సైడే చర్చ్ ఉంది. ఆ లొకేషన్ చూసేదానికి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది వాస్కో డి గామా మ్యూజియం అన్నమాట. కొచ్చిని వాస్కో డి గామా వాళ్ళు వచ్చి కొంతకాలము అక్కడ నివసించారు. సో అక్కడంతా చాలా అద్భుతంగా ఉండింది. ఇంకా వాటర్ మెట్రో ఎక్కామండి. ఇది వాటర్ మెట్రో నుంచి తీసిన వీడియో క్లిప్స్ అనమాట. అక్కడ బిల్డింగ్స్ కానీ ఆ లొకేషన్ కానీ చూస్తుంటే ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది. చాలా మంచి ఫీల్ ఉన్నింది. ఇక్కడ నివసించే వాళ్ళు ఎక్కువ వాటర్ మెట్రో, వాటర్ జెట్టి, లోకల్ బోట్స్ 6 రూపీస్ నుంచి లోకల్ బోట్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. కొచ్చి నుంచి పోర్ట్ కొచ్చికి వెళ్ళాలన్నా ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా వీళ్ళు వాటర్ మెట్రో బోట్స్ని ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేస్తున్నారు. పక్కనే హార్బర్ కూడా ఉందండి. ఇంకా కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ చాలా బాగా ఉండింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము క్రూజ్ ట్రై చేసామండి. చాలా బాగుంది క్రూజ్లో. కాకపోతే సడన్గా భయంకరమైన వాతావరణం ఏర్పడింది. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. మేము క్రూజ్ లోపల ఉన్నాము. మిడిల్ ఆఫ్ ది ఓషన్లో బోట్ ఉంది. 1 అవర్ ఆల్మోస్ట్ సిటీకి 1 అవర్ లాంగ్ మేము జర్నీ చేసి వచ్చాము. అక్కడ చాలా భయం వేసిందండి ఆ వాతావరణం చూస్తే. దేవుని దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చేసినాము. ఇక్కడ చర్చెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చర్చెస్ ఉన్నాయి. ఇవన్నీ 500 years బిఫోర్ కట్టిన చర్చెస్. ఎంత అద్భుతంగా కట్టారో. చాలా బాగుండింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కేరళలో స్పైసెస్ చాలా బాగా దొరుకుతాయి. నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను ఒక మసాలా టీ తీసుకున్నానని. మిగతా స్పైసెస్ ట్రై చేస్తాం అనుకున్నాను కానీ అన్నీ మనకి సేమ్ రేంజ్లో దొరుకుతూ ఉన్నాయి. ఇంకా షాకింగ్గా అనిపించింది, వింతగా అనిపించింది ఏంటంటే అలిపిలో బ్యాక్ వాటర్స్లో వాళ్ళు స్టే చేసే విధానం, అసలు హౌసెస్ కూడా కన్స్ట్రక్షను ఒక బోట్లో తీసుకొని ఒక పడవలో తీసుకొని వచ్చి కాంక్రీట్ అనేది పడవలోనే మిక్స్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.